అందరికీ నమస్తే. సెక్రటేరియట్ అదేదో పరిపాలనకు అడ్డా కావాల్సింది దొంగలకు అడ్డాగా మారిపోయింది. సెక్రటరీలో ఉన్న వాళ్ళని అంటలేను. సెక్రటరీలకు దొంగ ఉద్యోగులు వస్తున్నారు. అసలు దొంగ ఉద్యోగులు రావడం ఏంది? ఎప్పుడు చూడలే. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు చూడలే ఇట్లాంటి విషయాలు. 10 సంవత్సరాలు తెలంగాణ చూడలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దొంగలందరూ కూడా దొంగ ఐడి కార్డులు సృష్టించుకొని సెక్రటరీలోకి పోయి ఏం పని చేస్తున్నారు? సెక్రటరీలో ఏం జరుగుతుంది? అసలు ఉద్యోగులు పరిచయం అవుతున్నారు ఈ నకిలీ ఉద్యోగులను చూసి. ఈ వీడియో చూసాకన్నా ముందు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వీడియో చూస్తున్న వాళ్ళలో 60% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బటన్ కూడా నొక్కండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ కూడా నొక్కండి. కొంతమంది ఛానల్ను రిపోర్ట్ కొట్టి ఛానల్ను లేకుండా చేయాలనే ప్రయత్నాలు కుట్రలు చేస్తున్నారు. నేను మీ సపోర్ట్ను కోరుతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీరు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నా. ఇక నేను మీకు విత్ ఫోటోలతో చూపిస్తా. ఇప్పుడు ఎవరో ఒకసారి జరిగిందంటే ఓకే, ఒకసారి ఏదో తప్పుడుగా లేకపోతే ఎవరో ఒక వ్యక్తి తప్పుగా బహుశా సెక్రటరీలకు లోపలికి పోయి ఏదైనా తప్పుడు పని చేసే ప్రయత్నం చేస్తున్నారేమో. ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్గా చూడొచ్చు, మనం యాక్సిడెంటల్ చూడొచ్చు. ఎవరో ఒక దుర్బుద్ధి, ఒక దుర్మార్గుడు అనుకోవచ్చు. కానీ పదే పదే జరిగితే, వారంలో 2 సార్లు జరిగితే, వారంలో 2 దొరికిపోతే అదే జరిగింది. మొన్న ఒక అతను చూసినాం కదా, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక భాస్కర్ రావు అనే వ్యక్తి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన ఏదో జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ట్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటే పట్టుకున్నారు. వారం రోజులు కూడా కాలేదు. ఒక ఆయన ఇంకా పెద్ద క్యాడర్, ఒక యాక్చువల్గా సెక్రటరీలకు పోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎవరు పోలేము. నాలాంటి కూడా పోలేదు, జర్నలిస్ట్ కూడా పోలేడు. ఎవరిని లోపలికి వెళ్ళి ఫోన్ చేసి పలానా వస్తాడంటే తప్ప లోపలికి అలవలేదు. ఈవినింగ్ విజిటింగ్ అవర్స్ ఉంటాయి 3 to 5. ఆ విజిటింగ్ అవర్స్లో కూడా ఒక గుంపుగా పోతే ఒక వ్యక్తి మాత్రమే లోపలికి పోవాలి, అందరికీ లేదు అలో. ఇక మిగతా టైంలో అయితే నో ఛాన్స్. ఇంకా 6th floor 2nd floor అయితే అసలు నో ఛాన్స్. నువ్వు ఎవరు రికమెండేషన్ పెట్టినా పోలేం. 6th floorకు సీఎం, 2nd floorకు డిప్యూటీ సీఎం. మీడియాకు నాట్ అలౌడ్. మీడియా వాళ్ళు పిలిస్తే తప్ప మీడియాకు అలౌ లేదు సెక్రటరీలకి, అంతా బయట ఉండాల్సిందే. కానీ ఈ దొంగలు మాత్రం చాలా ఈజీగా ఎంటర్ అవుతున్నారు. ఈ ఫోటో చూడండి ఎంత విచిత్రం అంటే, ఆఫీసర్ మంచి సెక్రటరీలో ఆఫీసర్ల కన్నా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. చాలా కాన్ఫిడెంట్ అంటే అసలు ఉద్యోగులే పరిచయం అవుతారేమో, ఉద్యోగుల కన్నా ఎక్కువ కాన్ఫిడెంట్. వీళ్ళేమి దొంగచాటుగా వస్తలేరు. వీళ్ళేమి దొంగచాటుగా ఎక్కడనో బొక్కలోకి వెళ్ళి లేకపోతే ఏ గోడలు దుంకో, లేకపోతే ఏ గ్రిల్స్ దుంకో, లేకపోతే ఇంకొక లాగనో వస్తలేరు. చాలా దర్జాగా గేట్లో నుంచి ఫుల్ సెక్యూరిటీ ఉంటే అక్కడ నుంచి తప్పించుకొని పోతున్నారు. వీళ్ళకి కాలినడకన సైకిళ్ళ మీద, బైకుల మీద కూడా వస్తలేరు. పర్ఫెక్ట్ కారులో వస్తున్నారు. చూస్తారా కారు? చూడండి. కారు మీద ఏముంది? ఆన్ గవర్నమెంట్ డ్యూటీ తహసీల్దార్ అండ్ ఎగ్జిక్యూట్ మెజిస్ట్రేట్. కారు నెంబరు, కారు ఎంత మంచిగా ఉంది అంటే ఒక ఎంఆర్ఓ. ఆయన ఒక ఎంఆర్ఓ అనే బిల్డప్ ఇస్తూ వచ్చిండు. ఆయన ఎంఆర్ఓ అని బిల్డప్ ఇస్తూ వస్తున్నారు. మొన్న దొరికిన పర్సన్ ఏమో రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్. ఈయన ఏకంగా ఎంఆర్ఓనేనట. ఆ ఎంఆర్ఓ అనేది ఆయన దర్జాగా కారులో వస్తున్నాడు. సెక్యూరిటీ ఆపుతలేరు. కారు పార్కింగ్లో పెడుతున్నాడు, పోతున్నాడు. సెక్రటరీలో కలిసి తిరుగుతున్నాడు. రకరకాల ఆఫీసర్లను కలుస్తున్నాడు. ఈ సెక్షన్, ఆ సెక్షన్, రకరకాల సెక్షన్లు కలుస్తున్నారు. ఆయన ఎక్కడ ఎంఆర్ఓ అని చెప్పుకున్నాడు తెలుసా? పట్టుకున్నారు. మొత్తానికి అనుమానం వచ్చి పట్టుకున్నారు ఎవరిని వాడిని. నేను ఎంఆర్ఓని దబాయించినట. ఇంత ధైర్యం! ఏమంటారు, చీమలు దూరని చిట్టడవిలోకి పోయినట్టు చీమలు కూడా దూరరు దానిలా. నిజంగానే చీమలు కూడా దూరవు సెక్రటరీలకు, అంత సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు దౌర్జన్యంగా అనాలను, ధైర్యంగా అనాలను. ఎంఆర్ఓ అని ఐడి కార్డులు సృష్టించుకొని అంజయ్య అనే వ్యక్తి తహసీల్దార్. అసలు ఎంత ఒరిజినాలిటీ ఉట్టిపడుతుంది ఐడి కార్డు చూస్తే. నాకు తెలిసి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా అంత ఒరిజినల్గా ఐడి కార్డులు ఉన్నాయో, లేకపోతే ఎప్పుడో ఇచ్చినాయి, పాతగా అయిపోయినాయో. కానీ వీళ్ళకి మాత్రం చాలా ఓపెన్గా కనిపిస్తున్నాయి. అసలు ఎంఆర్ఓ పోవాలంటే కూడా బహుశా పర్మిషన్ తీసుకొని పోతారేమో లోపలికి సెక్రటేరియట్లకి. కానీ ఎంఆర్ఓ కారు మీద స్టిక్కరు, ఒక ఐడి కార్డు వేసుకొని ఆ వ్యక్తి కూడా లోపలికి పోయాడు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పట్టుకుంటే నేను ఎంఆర్ఓ అన్నాడు. ఎక్కడ ఎంఆర్ఓ అని అడిగిండు. సూర్యాపేట జిల్లాలో ఏదో ఎంఆర్ఓ అని చెప్పుకున్నాడంట. దబాయిస్తున్నాట. ఇంకా అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లను దబాయిస్తున్నాట. జరగండి, ఎంఆర్ఓ పట్టుకుంటారా మీరు? ఏమనుకుంటున్నారు? సస్పెండ్ చేపిస్తా. తీరా చూస్తే డూప్లికేట్ ఎంఆర్ఓ. అవన్నీ ఎక్కడ జిరాక్స్ సెంటర్లో తయారవుతున్నాయంట ఐడి కార్డులు అవన్నీ. సరే, ఈయన కూడా దొరకటి పోలీస్ కేసు అయ్యింది, అది వేరే విషయం. కానీ అది కాదు కదా మసాలా. దొరికితే దొంగ, దొరకపోతే దొర. అసలు సెక్రటరీలో ఏం పరివీలు జరుగుతున్నాయి? ఏం పరివీలు లేకుండా ఈ దొంగలు ఎందుకు వస్తున్నారంటే నాకు తెలిసి
వాళ్ళు సొంతంగా రారు. ఇంటి దొంగల పని కూడా ఉంది దీనిలో. ఇంటి దొంగల సహకారం కూడా ఉంది. ఇంటి దొంగల సహకారం లేకుండా వాళ్ళంత అంత డేర్గా, అంత ధైర్యంగా ఐడి కార్డులు వేసుకొని కార్ల మీద మెజిస్ట్రేట్ అని ఎంఆర్ఓ కూడా వేసుకుంటాడో వేసుకోడు. అసలు ఒరిజినల్ ఎంఆర్ఓ కూడా అంత గట్టిగా రాసుకోడు. కానీ ఏమాత్రం అనుమానం రాకుండా, ఎవ్వరు చూసినా కూడా కనీసం అయ్యో ఆపుదం అనే అది కూడా రాకుండా కార్లలో వచ్చి ఐడి కార్డులు వేసుకొని ఈ సెక్షన్లో ఆ సెక్షన్ తిరుగుతున్నారంటే ఇంటి దొంగల పని కూడా ఉంది దీనిలో. సెక్రటేరియట్లో ఎవరో సహకరిస్తున్నారు వీళ్ళకి. ఎవరో సహకరించకపోతే ఈ పని కాదు. ఏదో జిరాక్స్ సెంటర్ యజమాని లేకపోతే కొంతమంది దొంగలు కలిసి చేస్తున్న పని కాదు ఇది. ఇంటి దొంగలు ఉన్నారు దీనిలో. ఇంటి దొంగల పని ఇంటి దొంగలు చేస్తున్నారు. ఇంటి దొంగలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు సెక్రటరీలకు ఎంట్రీ అవుతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు. ఇక ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరిని పట్టుకుంటుంటే 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తారేమో. లేకపోతే మొన్న పట్టుకున్నా కూడా ఈయన వచ్చిందంటే ఇంకా వస్తున్నారేమో. కానీ ఏదో జరుగుతుంది సెక్రటేరియట్లో. దొంగలు, నేను ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నా, మళ్ళీ చెప్తున్నా. ఈ దొంగలకు సహకరిస్తున్న దొంగలు ఎవరు అనేది కూడా తేలాలి. ప్రభుత్వం దాని మీద విచారణ జరపాలి. లేకపోతే సెక్రటరీలో ఏం దొంగ పనులు జరుగుతున్నాయి, ఈ దొంగలు వచ్చి ఏం పని చేస్తున్నారు, ఎంతసేపటికి పోలీస్ ఇన్వెస్టిగేషన్, వీళ్ళకి ఐడి కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎట్లా వస్తున్నారు, అంతవరకు ఆపుతున్నారు. కానీ అసలు వీళ్ళు వచ్చి ఎవరిని కలుస్తున్నారు, వీళ్ళు ఎవరిని చూసుకొని వస్తున్నారు, వీళ్ళు సెక్రటరీలోకి వచ్చి ఏం పని చేయించుకుంటున్నారు, ఎవరు పని చేసి పెడుతున్నారు, అంత జ్ఞానం లేకుండా సెక్రటరీలో ఉద్యోగులు ఉన్నారా? అసలు ఒరిజినల్ ఎంప్లాయీ ఎవరు, అసలు ఎంఆర్ఓ ఎవరు, అసలు ఏంది వీళ్ళు వచ్చి ఎట్లాంటి పైరవీలు చేస్తున్నారు, ఎట్లాంటి పనులు చేయించుకుంటున్నారు, ఈ విషయం మీద మాత్రం ప్రభుత్వం ఇప్పటిదాకా విచారణ అయ్యాలి. అసలు బయట కూడా పెట్టేవాళ్ళు. విచారణ చేస్తే బయట పెట్టాలి కదా. వీళ్ళు పలానా వచ్చి పలానా పని చేసిండు, లేదా సెక్రటరీలో పలానా వ్యక్తులను కలిసిండు, పలానా ఆయన సహకరిస్తున్నాడు, ఏమీ లేదు. కానీ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతుంది సెక్రటేరియట్లా. ఈ సెక్రటరీలో జరిగేది ముఖ్యమంత్రికి అంటగట్టాలన్నా అంటే ముఖ్యమంత్రి ఈజ్ ద బాస్ సెక్రటేరియట్కు, చీఫ్ సెక్రటరీ ఈజ్ ద బాస్. మరి చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రుల చాంబర్లు, ఆఫీసర్లు, ఒక్కొక్క హెచ్ఓడీస్ ఉన్నారు, డిపార్ట్మెంట్స్కి అంతా హెచ్ఓడీస్ ఉన్నారు. అందరికీ అక్కడనే ఉన్నాయి. ఇంతకుముందు దాకా లేదు కదా. ఇంతకుముందు అంటే అక్కడ హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు అంతా ఒకటే భవనంలో ఉన్నారు కదా. కానీ ఏం జరుగుతుంది, వీళ్ళకి సహకరిస్తున్న దొంగలు ఎవరు, అసలు ఈ దొంగలు ఏ ధైర్యంతోన ఇవన్నీ సృష్టించుకొని వస్తున్నారు, ఏం పనులు చేయించుకుంటున్నారు, ఏం జరుగుతుంది, దీనివల్ల గవర్నమెంట్కు ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంది, ఈ విషయాలు మాత్రం బయట పెట్టాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.